వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వంపైన ఇప్పటికే జగన్ తన నిరసన కార్యాచరణ ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి వరుసగా 3 అంశాలపైన పోరుబాటకు ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతి తర్వాత జగన్ వరుసగా పార్లమెంటు స్థానాల వారీగా పర్యటనలు చేయనున్నారు. ప్రతి బుధ, గురువారం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కేడర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఇటు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన ఫోకస్ చేసింది. అదేవిధంగా పాలనాపరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో పవన్ వైసీపీ లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు, కాకినాడ నుండి బియ్యం అక్రమ రవాణాపై పవన్ స్పందించిన తీరు చర్చగా మారింది. పవన్ డిమాండ్తో చంద్రబాబు వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. కేంద్రంలో జమిలీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలో జగన్, అటు పవన్ ప్రజల్లో తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటు జగన్ ప్రజల్లోకి వెళ్లి తాను ఎన్నికల్లో ఓడినా ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. వరుసగా 3 నెలల కార్యాచరణ ఖరారు చేశారు. కూటమితో పాటుగా షర్మిల సైతం జగన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో జగన్ ఇలాకాలో ఎంట్రీ ఇచ్చారు. ఈ నెల 7న కడప హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ పర్యటనకు కడపలో వచ్చిన స్పందనపైన ఆసక్తి నెలకొంది. అదేవిధంగా జగన్ సైతం ఇక ప్రజల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఏపీలో మరోసారి పవన్ వర్సెస్ జగన్ పొలిటికల్ ఫైట్ ఉత్కంఠగా మారుతుంది.